హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎండకు వస్తారు కదండి. పిల్లలు వచ్చినప్పుడు ఈ డ్రింక్ ఒక్కసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి, బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా వాటర్ మెలన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేసుకున్న ముక్కల్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరో చిన్న బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నానేలోపు మరో బౌల్ తీసుకొని 2 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. మీరు కావాలి అంటే కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోవచ్చు. ఇందులోకి రోజ్ సిరప్ని తీసుకోవాలండి. నేను ఈ రోజ్ సిరప్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో రోజ్ సిరప్ అని కామెంట్ చేయండి, నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పాలల్లోకి 2 స్పూన్స్ రోజ్ సిరప్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. షుగర్ ఇంతే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీరు తీసుకునే వాటర్ మెలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు గ్లాసులలోకి సర్వ్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో ఈ డ్రింక్ కనుక మీరు తీసుకున్నారు అంటే బాడీ మొత్తం కూల్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఈ సమ్మర్లో ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కాచి చల్లార్చిన పాలను కనుక తీసుకున్నట్లయితే ఇలా ఒక గ్లాస్లోకి 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.